ఏం జరిగింది? మాది పుత్తూరు భవాన్ నగర్. మాది మా పాపని 9th క్లాస్ ఆ బడికి తర్వాత పంపించిన. నా పాప కనీసం చిన్న జగ్గు జలుబు కూడా ఏమీ లేదు. బాగా పంపించిన నేను బడికి. పంపిస్తే ఒక గంట 2 గంటలకంతా ఆ బడి నుంచి ఫోన్ వస్తానది, మీ పాపకి ఫిట్స్ వచ్చేసింది, సృహ లేదు, రా రా ఊపిరి పీల్చుకునేకి ఇబ్బందిగా ఉంది, మీరు రాండి అనింది. ఏమైంది మేడం, మా పాపకి ఏమైంది, బాగా పంపించినాను కదా, ఏమైందంటే ఏం లేదు, మీరు రాండి మీరు రాండి మీరు రాండి అన్నారు. బిడ్డ దగ్గర ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇవ్వలేదు. మళ్ళా చూస్తే ఆ బిడ్డకి వేసి పాఠాలు చెప్పేటప్పుడు తిరిగి అడిగి ఉండారు ఇదేందని. ఆ బిడ్డ చెప్పలేదని ఈ దవడ్లు ఇదంతా వేసి కొట్టేసి ఈ గొంతు పట్టి పైకి లేపేసి అంతా కమిలి పూడుతుండే, సృహ లేకుండా ఫిట్స్ లాగా వచ్చి పడిపోయి ఇంకా ఏడ చచ్చిపోతాదో అని భయపడి తర్వాత తీసుకొచ్చి హాస్పిటల్లో వేసేసి వచ్చేసినారు. ఆ హాస్పిటల్ కాడికి ఆడిపోతే మా పాప అసలు ఏ ఊరిని చూడలా, మాట్లాడలా. నా బిడ్డ అట్లా కళ్ళంతా పైకి తేల్చేసి నా బిడ్డ ప్రాణంతోనే లేనట్టుగా అయిపూడ్చింది. నా బిడ్డ దగ్గరికి ఎవరు నన్ను పంపించలా, నిండా సీరియస్గా అయిపూడ్చి మేడం డాక్టర్లు మా బాగా కొట్టేస్తున్నారు. కొట్టిన వల్ల ఆ బిడ్డ భయపడేది ఒక హార్ట్ అటాక్ లాగా వచ్చేసింది పాపకి. కొట్టిన వల్ల బాగా కొట్టేసి కొట్టిన వల్ల భయపడి హార్ట్ అటాక్ వచ్చేసింది బిడ్డకి. కొట్టిన వల్లే వచ్చిందని సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు. ఇంత మోసమా, ఇంత దారుణమా? మేము కష్టం చేసి కూలీ నాలి చేసి మా బిడ్డలకి మా భవిష్యత్తు రాకూడదని నా బిడ్డని మేము బడికి పంపిస్తే మీరు ఇంట్లో రిప్రెషన్ తెచ్చి బిడ్డల మీద చూపిస్తారా? బిడ్డలు ఈ బడికి పొమ్మంటే పోనే అంటున్నారు. వాళ్ళు కొడతారు, మేము పోము. ఏ బడికి పంపించినా చెప్పలేదు. ఈ బడి ఇంత అన్యాయమా? మీరు పాఠాలు చెప్పేదానికి వస్తా ఉన్నారా? పిల్లకాయల పైన మీ ఇంట్లో సమస్యలు చూపించేదానికి వస్తా ఉన్నారా? నా బిడ్డను ఒక గెద్ది చేసినారు. ఆ బిడ్డల బడికి పోవాలంటేనే భయపడుతున్నారు. మీ ఇంట్లో రిప్రెషన్ మా బిడ్డల పైన చూపించేదా? నా బిడ్డని ఇదంతా చదివేసి కమిలిపోయి నా బిడ్డ కనీసం మీ తప్పు లేకపోతే మీరేం చేయకపోతే మీ తప్పు లేకపోతే మీరు హాస్పిటల్ కాడ ఉండాలా? మీ బిడ్డలు అయితే మీరు వదిలేస్తుంటారా? మీ బిడ్డలను అయితే హాస్పిటల్ పారేసి వచ్చేస్తుంటారా? మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు హాస్పిటల్లో నా బిడ్డ నేను వచ్చే వరకు ఉండాలి కదా? మీరు ఎందుకు వదిలేసి వచ్చేసినారు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టే కదా. మీకు పాఠాలు చెప్పే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో నుంచి మీరు ఎందుకు వస్తారు? ఉద్యోగాలు రాజీనామా చేసేయండి. పాఠాలు చెప్పేవాళ్ళు ఇష్టం ఉండేవాళ్ళు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బిడ్డలకు పాఠాలు చెప్పిస్తారు. నా బిడ్డ సత్యపోయే బతుకులో చేసేసినారు నా బిడ్డని.